ఆ రోజు సెప్టెంబర్ 1 వెళ్తుంటే ఆ వచ్చిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని ఒక లెటర్ వచ్చింది. ఒక పార్సిల్, ఒక రెటరోస్, ఒక థ్రెటనింగ్ లెటర్. దాని ప్రకారం ఒక నిమిషం వినండి, ఎవరు ఆవేశపడదు. ఆ లెటర్ లో అలా ఉన్నా కూడా తనకి అంతకు ముందు కూడా అటువంటి చాలా థ్రెటనింగ్స్ ఫోన్లలో రకరకాలుగా వచ్చాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. సరైన వెళ్తే తీరా ఆ కార్డ్ వచ్చాక వచ్చిన మొదటి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక ఆమె వాళ్ళని అడిగింది, వాళ్ళ రీజన్ చెప్పలే, ఇంటికి వచ్చింది. కనుక్కోండి, ఈ క్యాన్సిల్ అవ్వడం కరెక్టా కాదా కూడా కనుక్కోండి. ఆ ఇంటికి వచ్చాక ఆ 2 రోజులు ఆమెకు మళ్ళీ థ్రెటనింగ్స్ కంటిన్యూ అయినాయి, లెటర్స్ కంటిన్యూ అయినాయి. ఇవన్నీ ఆలోచించుకుని సెప్టెంబర్ 4 ఆమె ఛాంబర్స్ దగ్గరికే వచ్చింది. మీరు చెప్తున్నట్లుగా ఆమె ఛాంబర్స్ దగ్గరికే వచ్చింది. వాళ్ళు విన్నారు, అక్కడ ఉన్న పోస్ట్ కమిటీ వాళ్ళు విన్నారు, తరోగా విన్నారు. ఒక రోజు కాదు 2 రోజులు విన్నారు, రాసిమ్మన్నారు. అమ్మాయి 36 పేజీలు లేఖ రాసింది.